చాలామంది ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని ఇలా అడుగుతూ ఉంటారు. తండ్రి, నోవాహులా నన్ను కాపాడు, అబ్రహాములా ఆశీర్వదించు, దావీదుల ఆపదలో నన్ను ఆదుకో, యోబులా నాకు రక్షణగా ఉండు అని చెప్పి అడుగుతూ ఉంటారు. తప్పులేదు. కానీ ఆ భక్తులు జీవించిన బ్రతుకు ఏ రకంగా ఉంది, నువ్వు జీవించే బ్రతుకు ఎలా ఉందో టాలీ చేసుకున్నావా? నోవాహు నీతిమంతుడిగా బ్రతికాడు, అబ్రహాము విశ్వాసంగా ఉన్నాడు, దావీదు నమ్మకంగా ఉన్నాడు, యోబు కష్టకాలంలో దేవుణ్ణి విడవకుండా ఉన్నాడు. మరి నువ్వెలా ఉన్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా? ఒక్కసారి ఆలోచించుకో. మనం ప్రార్థన చేస్తున్నామంటే నువ్వు చేసే ప్రార్థనలో నీతి యథార్థత ఉందో లేదో ఒక్కసారి చూసుకో. అలనాటి భక్తుల్లాగా నన్ను ఆశీర్వదించు, కాపాడు అని చెప్పి అడుగుతున్నావు, కానీ అలాంటి భక్తుల్లాగా నేను జీవించానా, నా యొక్క జీవితం అలా ఉందా అని చెప్పి ఏనాడైనా ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించి చూడు ప్రియమైన సహోదరి సహోదరుడా.